మన సుధీర్ బాబు అన్న మూవీ ఎలా అనిపించింది? మామూలుగా లేదన్నా. అంటే మహేష్ బాబు గారు షేడ్ మిస్ చేసిన గుండ్రకారం తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏదో షేడ్స్ పడాలి. అలాంటి షేడ్స్ మన సుధీర్ బాబు గారు సేమ్ బాగా కదా తెచ్చిరాడు బ్రో. అంతే అలాంటి షేడ్స్ పడినాయన్న. మంచి మూవీ అన్న. యాక్షన్ సీక్వెల్స్ సుధీర్ బాబు కండలన్న చూపించుకోడు కానీ గట్టిగా ఉంటాయి. అలా షర్ట్లు ఇప్పి పట పీకుతే ఈ విలన్ గాయలకి చక్కర్లే. అలాంటి మంచి మూవీ అన్న. యాక్షన్ సీక్వెల్ కూడా మంచి ప్లాన్ అయింది. ఆ టైటిల్ కి ఆ మూవీకి ఏదో సింక్ ఉంటుంది. ఆ సింక్ నేను చెప్పాను మొత్తం లీక్ అయిపోతుంది. లేదంటే డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్ అన్న. నెక్స్ట్ లెవెల్. బోయపాటి గారు అక్కడ తీసినారు మళ్ళీ ఈ డైరెక్షన్ మంచి డైరెక్షన్ లో. ఆ రేంజ్ కాదు కానీ అలాంటి ఒక మిక్సప్ రేంజ్ అన్న. చాలా బాగుంటుంది డైరెక్షన్ కూడా. యాక్షన్ సీక్వెల్స్ మెయిన్లీ. క్లైమాక్స్ ఎలా అనిపించింది భయ్యా? అదిరిపోయింది అన్న. కొంచెం క్లైమాక్స్ చాలా బిగ్ ప్లాన్ ఉంది కానీ సూపర్ ఉంటుంది అన్న. క్లైమాక్స్ అయితే సుధీర్ బాబు కండలు అక్కడే చూసిందా నేను అలా ఫోకస్ గా. నీ అమ్మాయిలు కాకుండా నేను కూడా అన్ని విధులు కొట్టలేను అంతే. ఫ్లాట్ అస్సలు ఫ్లాట్. సూపర్ అన్న. అంటే దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే మెయిన్ మాట్లాడదాం అనుకున్నా అన్న. బాక్స్ బద్దలు అయిపోయినాయి అక్కడ. డాల్బీ ఆటమ్స్ పైగా హౌస్ఫుల్ అయిపోయిందా భయ్యా? హౌస్ఫుల్ అయిపోయిందా మొత్తం అన్న. మొత్తం హౌస్ఫుల్ అయింది. నెక్స్ట్ కూడా హౌస్ఫుల్ అంట అన్న. నేను ఇంకా రేపే చూడాలంటున్నారు. రేపు చూస్తే మళ్ళీ రేపు హౌస్ఫుల్ మళ్ళీ ఎల్లుండి అంటున్నారు. ఏందన్నా నాకు ఒక టికెట్ ఇమ్మన్నా బ్లాక్ లో అయినా కొనుక్కుంటా. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం చూసినావు కదా మరి, అంటే ఫస్ట్ టైం ఎలా అనిపించింది? అంటే మళ్ళీ చూడాలనిపించింది? మళ్ళీ చూడాలని ఉందన్న. అందుకే కాదన్న బ్లాక్ లో వచ్చిన నాకు ఒక టికెట్ నువ్వైనా అన్న చూసుకుంటా నేను పోయి. ఓవరాల్ గా మరి సినిమా హిట్ అనుకుంటున్నారా? హిట్ అన్న. పక్కా హిట్ అన్న. 200% హిట్. ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చా? ఓన్లీ యూత్ చూడొచ్చు. ఆడియన్స్ ఏమైనా యూత్ అయితే అస్సలు మాస్ అంటారు కదా వచ్చిందన్న. మాస్ మూవీ వచ్చింది. వచ్చి చూడండి అయ్యా. హిట్ అన్న. అన్ని